అంటే నర్వ్స్ ఎక్కడైతే వీక్ గా ఉన్నాయో వాటికి కూడా సంబంధించిన ఒకటి. రెండోది నర్వ్స్ ష్రింకింగ్, అంటే ఏజ్ బట్టి మనిషి యొక్క పొజిషన్ హెల్త్ బట్టి కొంచెం ఉంటాయి, ష్రింక్ అవుతూ ఉంటాయి నర్వ్స్. ఆ ష్రింక్ బ్లాక్ ఉండవచ్చు. తర్వాత మ్యూజిక్ లాగా అప్పుడప్పుడు నర్వ్స్ థ్రిల్లింగ్, ఒంట్లో థ్రిల్లింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది. అది మైండ్ లో రావచ్చు, కాళ్ళ దగ్గర రావచ్చు, వేళ్ళ దగ్గర రావచ్చు. ఈ మూడు మిగతా ప్రాబ్లమ్స్. మామూలుగా మనకు కాలింగ్ కాకుండా ఇవి. ఆ కాలింగ్ నోట్స్ ఏంటి? ఎగనెస్ట్ డిసీజ్, డీకే, డెత్. డీకే, డిసీజ్ అనేవి డెత్ కి దారి చేస్తాయి. కాబట్టి ఆ రెండుకి ఎగనెస్ట్ గా మనం 5 నర్వ్స్ చేస్తున్నాం. ఆల్ నర్వ్స్ డెబిలిటీ ఒకటి ఇక్కడ మనం తీసుకునేది, డ్రింకింగ్ ఒకటి, తర్వాత థ్రిల్లింగ్. ఇది థ్రిల్లింగ్ అనేది కొంతమందికి ఎక్స్పీరియన్స్ గమనించవచ్చు, గమనించకపోవచ్చు. ఒక్కొక్కప్పుడు తెలుస్తుంది. ఆ థ్రిల్లింగ్ అనేది ఇబ్బందిగా ఉండొచ్చు, ఒక్కొక్కప్పుడు ఆహ్లాదంగా ఉండొచ్చు. బట్ ఏదైనా కూడాను ఇట్ ఇస్ ఏ డిఫెక్ట్. ఆ డిఫెక్ట్ రెక్టిఫై జరగాల. మాస్టర్ నమస్కారం. మాస్టర్ ఎఫ్టిఏ నమస్కారం. మాస్టర్ సివివి నమస్కారం. మాస్టర్స్ హీలింగ్ అండ్ రెక్టిఫికేషన్ అడ్జస్ట్మెంట్స్ ఇన్ మాస్టర్స్ రెగ్యులేషన్స్. నర్వ్స్ డెబిలిటీ regulation and rectification adjustments in master's regulations. Ways constructions barrel. 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 Master CVV. Nerves shrinking regulation and rectification adjustments in master's regulations. Good cosmic tendons wire. Master CVV. Good cosmic tendons wire. Master CVV. Namaskaram. Good cosmic tendons wire. Master CVV. Good cosmic tendons wire. Master CVV. Namaskaram. Nerves thrilling rectification adjustment in master's regulations. Cargement varge suits throughout. Master CVV. Cargement varge suit throughout. Master CVV. Namaskaram. Cargement varge suit throughout. Master CVV. Namaskaram. Cargement varge suit throughout. Master CVV. Namaskaram. Master, we receive prana by thy grace. Please enable us to bear any kind of pressure on our physical systems. Please regulate, rectify, and perfect all the nerve systems against disease, decay, death by the 5 kinds of kindlings of nerves and bless. Calling nerves, calling nerves, calling nerves, calling nerves, calling nerves. Master CVV. Corresponds to nerves, corresponds to nerves, corresponds to nerves, corresponds to nerves, corresponds to nerves. Master CVV.
current nerves, current nerves, current nerves, current nerves, current nerves, master CVV, connected nerves, connected nerves, connected nerves, connected nerves, connected nerves, master CVV, continued nerves, continued nerves, continued nerves, continued nerves, continued nerves, master Namaskaram. Please, master.
మాస్టర్ నమస్కారం. అని మనం ప్రేయర్ చేస్తాం, కానీ ఇప్పుడు మనం చేసే దాంట్లో ఏంటంటే ఆ సెంటర్స్ ఐడెంటిఫికేషన్ చేసి ఆ సెంటర్స్ లో మాస్టర్ గారు ఇండిపెండెన్స్ మనకు ఒక చోటు కలగాల. అంటే షుడ్ బి ఏబుల్ టు రిసీవ్ మాస్టర్స్ గైడెన్స్ అండ్ గైడెన్స్ అట్ దట్ సెంటర్. ఫిజికల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటంటే ఫిజికల్ లెవెల్లో మళ్ళీ చేంజ్ ఆఫ్ కేజ్ అనేది లేకుండా ఇండిపెండెంట్. ఈ రోజున ఉన్న నిర్వాణికు పరినిర్వాణికు మహాపరినిర్వాణికి ఇండిపెండెన్స్ ఏంటంటే ఫిజికల్ డెత్ అయిన తర్వాత ఈథరిక్ డెత్, ఈథరిక్ యాస్ట్రల్ దాదాపుగా దాని తర్వాత మెంటల్ డెత్ అయిన తర్వాత విజ్ఞానమయ కోశంలో ఉండి, విజ్ఞానమయ కోశం అంటే మనకు హార్ట్ సెంటర్, ఇక్కడి నుంచి అనాహత ఇది కూడా తగలద్ది. అక్కడి నుంచి నిర్వాణ అంటే మనకు విశుద్ధి, క్లీన్ అయిపోయిన తర్వాత ఉండేది. ఈ స్టేజ్ చేరిన వాళ్ళు ఏంటంటే దే విల్ నాట్ కమ్ టు బర్త్, బట్ దే ఆర్ నాట్ లిబరేటెడ్. వాళ్ళు ఇంకా నిర్వాణకి ఇండిపెండెన్స్, మహాపరినిర్వాణకి ఇండిపెండెన్స్, ఆ హైయర్ లెవెల్ ఇండిపెండెన్స్ వెళ్ళి దే హ్యావ్ టు మెర్జ్ విత్ ది అబ్సల్యూట్ ఆర్ దే హ్యావ్ టు బీ విత్ దేర్ ఓన్ కాన్షియస్నెస్, బట్ విత్ మెమరీ ఆఫ్ ది హైయెస్ట్. అంటే బ్రహ్మ కొంచెం క్రియేషన్, బ్రహ్మ క్రియేషన్ లో ఏది వర్క్ జరుగుతుందో ఆయనకి సపోర్ట్ గా జరుగుతుంటే వర్క్ జరుగుతుంది. ఇఫ్ నెసరీ దే కెన్ టేక్ ఏ షేప్, వాళ్ళు పవర్ఫుల్ షేప్ తీసుకుని వాళ్ళు దే కెన్ మూవ్ ఇన్ ది వరల్డ్ అండ్ దే కెన్ డూ ద వరల్డ్ యాక్టివిటీ. వరల్డ్ యాక్టివిటీ ఏంటంటే కాస్మాస్ లెవెల్లో క్రియేటర్ చేయదలుచుకున్న యాక్టివిటీకి సపోర్ట్ గా వీళ్ళు మనుషుల్ని దేని గోల్, హైయెస్ట్ గోల్ ఎటర్నిటీ ఆర్ ఇండిపెండెన్స్, దానికి హ్యూమానిటీని ఎవల్యూషన్కి హయ్యర్ లెవెల్కి డెవలప్ చేయడానికి తగిన గైడెన్స్, స్పిరిచువల్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి వీళ్ళు పనిచేస్తుంటారు. అటువంటి వాళ్ళు మనకు వైట్ బ్రదర్హుడ్ అనుకున్నా, మహావతర బాబాజీ లాంటి వాళ్ళు అనుకున్నా, అసెండెడ్ మాస్టర్స్ అనుకున్నా, వీళ్ళందరూ కూడా ఆ లెవెల్లో హయ్యర్ లెవెల్లో ఉండి బుద్ధుడిని మనం ఏమంటాం, పౌరోపేటేశ్వర బుద్ధ. పౌరోపేటేశ్వర బుద్ధ అంటే ఆయన ఎప్పుడు కూడాను చూస్తూ అప్ కమింగ్ సోర్స్ కి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అది చాలా గొప్ప త్యాగం అనమాట. అంటే నేను అబ్సల్యూట్ గా మెర్జ్ అయిపోతాను, నాకే అక్కర్లేదు అనుకుంటే డీప్కి వెళ్ళిపోతున్నావు. కానీ అప్కమింగ్ సోర్స్ అన్నిటికీ కూడా నేను గైడెన్స్ ఇస్తాను. వాళ్ళందరికీ ఏ రకమైన కౌన్సిలింగ్ కానీ, హెల్ప్ కానీ, సపోర్ట్ కానీ ఏదైతే కావాలో వాళ్ళకి ఆ గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి తీసుకొస్తాను అనే వాళ్ళు ఈ మాస్టర్స్. దే ఆర్ వర్కింగ్. మన మాస్టర్ ఎట్లయితే మనం పనిచేస్తారో వరల్డ్ లెవెల్లో కాస్మిక్ లెవెల్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం చేసే ఇండిపెండెన్స్ ఏంటంటే హైయెస్ట్ వచ్చే ఇండిపెండెన్స్ ఫిజికల్ ఇండిపెండెన్స్, పైనుంచి కిందకి రావడం ఒక సిస్టమ్. అంటే మహాపరినిర్వాణిక్ లెవెల్ నుంచి పూర్తి మహాపరినిర్వాణిక్ ఇండిపెండెన్స్ రావడం ఉంటుంది. మనం ఫిజికల్ ఇండిపెండెన్స్ కాబట్టి ఫిజికల్ ఇండిపెండెన్స్ నుంచి వస్తున్నాం. వచ్చేటప్పుడు ఫిజికల్లో కొండలని ఆ పాయింట్ సెన్సేషన్ మీకు తెలుస్తుంది, గమనించాలి. ఆ ఫిజికల్ సెన్సేషన్ పాయింట్ గమనించాలి. అట్లాగే యాస్ట్రల్ ఇండిపెండెన్స్ కూడా స్వాధిష్టానం ఆ సెంటర్ని గమనించాలి. ఆ సెంటర్ అంటే ఎక్కడ ఉంటుంది, మీరు దాదాపుగా గమనించడానికి నావెల్ అండ్ కుండలిని మధ్యలో కడుపు టర్నింగ్ పాయింట్ దగ్గర సెన్సేషన్ అక్కడ ఎక్కడ ఉంది అని చూసినప్పుడు సెన్సేషన్ తెలుస్తుంది. ఇది నిర్వాణ దాకా వచ్చిన తర్వాత అంటే విశుద్ధి దగ్గర ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పరినిర్వాణ, ఆజ్ఞ, మహాపరినిర్వాణ ఇది అయిపోతుంది. ఇప్పుడు రెగ్యులర్ గా అందరికీ 121 ప్రాక్టీస్ చేస్తున్నాం. 121 డేస్ మాస్టర్ సివివి నమస్కారం అనేది 1 సెకండ్ ప్రాక్టీస్, హాఫ్ సెకండ్ రెస్ట్ కూడా చేస్తుంది. దానికి గోల్ అంటే మనం ప్రాక్టీస్ లో అది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఈ 7 సెంటర్స్ ని లెఫ్ట్ సైడ్ ఒక హాఫ్ సర్కిల్, రైట్ సైడ్ ఒక హాఫ్ సర్కిల్. లెఫ్ట్ సర్కిల్ అంటే రైట్ సైడ్ ఓపెన్, రైట్ సర్కిల్ అంటే లెఫ్ట్ సైడ్ ఓపెన్.
ఇది అసెండింగ్ ఆర్డర్ పొడల నుంచి సహస్రాల దాకా డౌన్ పాయింట్. అక్కడ లెఫ్ట్ సైడ్ సెంటర్ ఎట్టి ఎన్ ఎట్టి అక్కడ ప్రొటెక్షన్ సింబల్ వేసి అక్కడ మనం 121 టైమ్స్ కీ ఫ్రేమ్ గుడ్ మాస్టర్ ఆ సెంటర్ పేరు చెప్పడం, కీ ఫ్రేమ్ గుడ్ అని చెప్పి అక్కడ 121 టైమ్స్ చేస్తే ఒకటి అబ్జర్వ్ చేయండి. ఫిజికల్ అయిన తర్వాత యాస్ట్రల్. యాస్ట్రల్ అంటే ప్రాజెక్ట్ తర్వాత నెర్వా. ఇతని యాస్ట్రల్ మెంటల్. మెంటల్ వచ్చేసరికల్లా స్టార్. అది మెంటల్. మెంటల్ అరూప అనేది పైన. యాక్చువల్లీ మెంటల్నే పైన చూపిస్తారు, మనం రూప చేస్తున్నాం కాబట్టి మెంటల్ ఏమన్నా నేవల్ పెట్టరు. నేవల్ కొంచెం పైన చూసుకోండి, కింద కాకుండా పైన చూసుకోండి. ఆ తర్వాత మెంటల్ అరూప అనేది ఈ టర్నింగ్ పాయింట్. దాని తర్వాత మెంటల్ అరూప అయిన తర్వాత బుద్ధికి ఇండిపెండెన్స్ వచ్చేసరికల్లా మనం అనాహత సెంటర్ అంటే లెఫ్ట్ హార్ట్ రైట్ హార్ట్ ఎవరంటే సెంటర్ పాయింట్స్ లో మీకు అప్పుడు అంకుష్ట మాత్రంగా ఈ లోయలా ఉంటుంది. లోయలో ఉంటాడు దేవుడు ఉంటాడే, గుహలో ఉంటాడు గుహుడు అని ఆ ఏరియాలో అబ్జర్వ్ చేయాలి. విశుద్ధి అనేసరికల్లా కంఠం ఇక్కడ పైకి కిందకి మారుతూ ఉంటుంది ఈ సెంటర్. ఆజ్ఞా సెంటర్ ఉన్నప్పుడు రెండు కనుగోలు మధ్య అబ్జర్వ్ చేయాలి. శాస్త్రాలు అనుకున్నప్పుడు ఆజ్ఞాకి పైన ఈ పైన మీకు ఒక టోపీ లాగా పెట్టినట్టయితే ఒక పుష్పాన్ని పెట్టినట్టు ఎట్లా ఉంటుందో ఆ సెంటర్ పాయింట్ తీసుకోవాలా. సమలం ఇచ్చుకుంది 1000 రేకులు. ఆ 1000 రేకులు ఎక్కడి నుంచి వస్తాయి? సెంటర్ పాయింట్ నుంచి ఎట్లా అసలు ఇచ్చుకుంటాయి. ఆ సెంటర్ పాయింట్ ని మనం గమనించాలి. ఓకే, నౌ విల్ స్టార్ట్ 1 by 1. టైం ఎంత అయితే ఫస్ట్ ఇండిపెండెన్స్ చేస్తున్నాం మనం. మాస్టర్ మాస్టర్ సివివి నమస్కారం. మాస్టర్స్ గైడెన్స్, మాస్టర్స్ బ్లెస్సింగ్స్, మాస్టర్స్ ప్రొటెక్షన్, మాస్టర్ లీడింగ్. Master, please bless and guide and enable us all to practice the guidance prayer perfectly, systematically, practically, and bless us all with the perfect guidance and development experience and the resulting development to all of us and the cosmos under the grace, guidance, plan, protection, and program. Master's grace, Master Namaskaram. Please, Master. Namaskaram. Master C.V.V. Namaskaram. Master M.P.A. Namaskaram. Master's adjustment. Who that guides the physical independence to lead the souls. Who that guides the physical independence to guide the souls. Observe the Kundalini. Who that guides the physical independence to lead the souls. Master Namaskaram. Please, Master.
నమస్కారం. స్ప్రింక్లింగ్ సెన్సేషన్ ఐడియా వచ్చిన బబుల్ ఒక చీమ కానీ పాము కానీ ఆ బ్రీతింగ్ సెన్సేషన్ పప్పింగ్ సెన్సేషన్ అంటాం. దాని మీకు ఎట్లా చెప్పాలో అది కాదు, కానీ ఓ బుడగ పుడుతుండగా అది ఎంతమందికి వచ్చిందో మరి గమనించండి, దాన్ని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ మనం స్వాదిష్టాన సెంటర్ని అభివృద్ధి చేయాలి. ఈ స్వాదిష్టాన సెంటర్ ఎక్కడంటే కుండలినికిను మణిపూరకానికి మధ్యలో ఉంటుంది. టర్నింగ్ పాయింట్ అనుకున్నాం. ఆ ఏరియాలో అబ్జర్వ్ చేస్తే మీకు సెన్సేషన్ తెలుస్తుంది. ఆ సెన్సేషన్ గమనించండి. మాస్టర్ FTA నమస్కారం. మాస్టర్ CVV నమస్కారం. Who that guides the astral independence to lead the soul. Observe the Swadhisthana center in between vertebral ending and navel point. Observe who that guides the astral independence to lead the souls. Who that guides the astral independence to lead the souls. Master, Namaskaram. Please, Master.
నమస్కారం. స్పార్క్లింగ్ డాట్ లేకపోతే పెనట్రేషన్ అక్కడ లైట్ గా పెయిన్ వచ్చినట్టుగా వస్తుంది. అది స్పార్క్లింగ్ కానీ డాట్ కానీ పెనే లైట్ పెన్ అంటే ప్రెస్ చేస్తున్నప్పుడు పెన్ తోటి పెన్సిల్ డాట్ తోటి ఎట్లా ప్రెస్ చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందో ఎవరికైనా కాన్స్టిట్యూషన్కి వస్తే రావచ్చు, లేకపోతే ఇంకా ఎక్సర్సైజ్ చేయంగా అదే సర్కిల్ అయిపోదు. స్వాదిష్టానం అట్లాగే ఉంటుంది. మధ్యలో ఇవన్నీ కూడా చక్రాలు కదా, అన్ని చక్రాలే. మనం పాయింట్ చెప్తున్నాం, దానికి చుట్టూ సర్కిల్ ఉంటుంది. ఇప్పుడు నేవల్ సెంటర్ కూడాను, నేవల్ సెంటర్ ఏమంటాం మనం, మెంటల్ రూప ఇండిపెండెన్స్. ఇది కూడాను మీకు ఆ బొడ్డుకు చుట్టూరా సర్కిల్ చేసి ఆ సర్కిల్ అబ్జర్వ్ చేస్తే మీకు ఆ పాయింట్ తెలుస్తుంది. యాక్చువల్గా బోర్డు లోపలికి ఉంటే వాడు దాస్తాడు, సీక్రెట్స్ ఉంటాయి వీడి దగ్గర అని దాస్తాడు, అది ఇది అంటారు. బయట ఉంటే బోడ శంకరుడు అని అట్లా రకరకాల చెబుతుంటారు. అది మెంటల్ లోపల ఏముంది డిపాజిట్ అనేది దానికి సంబంధించింది. ఇప్పుడు అబ్జర్వేషన్ పాయింట్ ఏంటంటే ఆ బొడ్డు చుట్టూరా ఒక సర్కిల్ లాగా ఉంటే ఆ సర్కిల్ లోపల మీకు ఎక్కడ సెన్సేషన్ జరుగుతుందో అదొక అది తెలుస్తుందా ఏమన్నా కొత్తగా ఉంది. ఇంకా వర్క్ జరుగుతుంది. స్పార్క్లింగ్ జస్ట్ అది జరుగుతుంది. ఓ డాట్ లాగా లైట్ గా పెన్ ప్రెస్ చేసినట్టుగా స్పార్క్లింగ్. ఇప్పుడు మూడో పాయింట్ అంటే మెంటల్ రూప ఇండిపెండెన్స్. అబ్జర్వేషన్ నేవల్ పాయింట్ సర్కిల్, నేవల్ చుట్టూ సర్కిల్ పెట్టి సెంటర్ లో అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వేషన్ ప్రయత్నం చేయండి. మాస్టర్ ఎంటిఏ నమస్కారం. మాస్టర్ సివివి నమస్కారం. మాస్టర్స్ అడ్జస్ట్మెంట్. who that guides the nirvana independence to lead the souls. Observe navel circle inside the point. Who that guides mental rupa independence to guide the souls. Who that guides the rupa mental independence to guide the souls. Master Namaskaram. Please, Master.
నమస్కారం. క్యాజువల్ గా టెక్నిక్ కాకుండా అబ్జర్వ్ చేసిన వాడికి ఏంటంటే ఇంతకు ముందు వాటికి జరిగే తేడా కింద నుంచి పైకి ఉబ్బుకొస్తున్నట్టుగా బబులింగ్. మామూలుగా ఏంటంటే బబులింగ్ స్పార్క్లింగ్ ఉంటుంది. ఇదేమో శనగలు పెట్టి పైన మట్టి పోసి నీళ్లు పోస్తే ఎట్లయితే ఉప్పుతుందో పైకి, అట్లా లోపల నుంచి బయటికి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నారాయణుడికి పట్టుకుని ఉన్నప్పుడు అంటే పద్మనాభుడు అనుకోండి, ఆ నాభంలో నుంచి తామర చూడొచ్చి తారులో బ్రహ్మ ఉంటాడు. బ్రహ్మ అక్కడ పడతాడు. ఆ ఉబుక్కు వస్తున్నటువంటి యొక్క లోపల నుంచి బయటికి పాయింట్ ఉబుకు వస్తున్నట్టుగా మీకు నాకైతే సెన్సేషన్ వచ్చింది. మీతో పాయింట్ టచ్ చేసినా తెలుసు చాలు. నెక్స్ట్ 5 o'clock మనం బుద్ధికి ఇండిపెండెన్స్ చేస్తాం. మెంటల్ రూప సెంటర్ ఎక్కడ ఉంటుందంటే నేవల్ సెంటర్ కి పైన, అంటే మీకు పొట్ట నేవల్ సెంటర్ దాటి ఈ మళ్ళీ బెడ్ జరుగుతున్న చోట దీనికి ఈ ఏరియాలో ఉంటుంది. ఈ అరూపాలను బుద్ధికు ఓ దాంట్లో కలుస్తుంటే అనే అంటానికి కారణం ఏంటంటే అక్కడ వర్కింగ్ సిస్టమ్ ప్రకారం సెపరేటే కానీ వాటర్ లెవెల్ సముద్రంలో లోపలికి పోతున్న కొద్దీ ప్యూరిటీ ఉండి ఆ లెవెల్స్ తెలుస్తుంటాయి. మీకు అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ చారలుగా లెవెల్స్ తెలుస్తూ ఉంటాయి. అట్లా బాడీలో నిర్వాణ పాయింట్కి బుద్ధికి మెంటల్ రూపాకి ఆ తేడా, మెంటల్ రూప బుద్ధి గోదాంతో ఒకటి కలుస్తున్నట్టు ఉంటాయి కానీ మెంటల్ అరూప కాస్మాస్ స్టేజ్ లో నక్షత్రాలు ఉంటాయి. ఫిజికల్ లెవెల్లో ఆలోచనలు అందనట్టుగా ఉంటాయి. స్టార్ అంటే సూక్ష్మం. ఇక్కడ
ఆలోచనలు రూపాలు మనకు ఒక రూపం వచ్చి మనకు కాన్షియస్నెస్ కి అందస్తూ అందకపోవచ్చు, బట్ దే ఆర్ హ్యావింగ్ ఐడియాస్ డిపాజిటెడ్ ఇన్ ది సిస్టమ్. ఫ్రమ్ లైఫ్ టు లైఫ్ కూడా క్యారీ అవుతూ ఉంటాయి ఇవి. ఈ పైన ఉండేవి ఏంటంటే మెంటల్ అరూప, అవి ఉంటాయి కానీ మీకు తెలియదు, నిక్షిప్తం అయ్యి లైఫ్ టు లైఫ్ అవి చేష్టలుగా, ప్రాక్టీసులుగా, గుర్తులుగా, అలవాట్లుగా, తెలియని వాటి ఏమంటామంటే మీకు ఇన్హిబిషన్స్ అనొచ్చు, లేకపోతే టెండెన్సీస్. టెండెన్సీస్ అంటే మీకు అరే వాడికి స్వసిద్ధంగా వాడు చేస్తున్నాడు, పుట్టినప్పుడు చేస్తున్నాడు అంటూ ఉంటారు. అట్లా అనమాట. ఒకడికి అని చెప్పి అంటుంటాడు, ఒకడు చేయొచ్చుంటాడు, ఒకడు ఆలోచనలో ఉన్నటువంటి నువ్వు చెప్పి తప్పు అని చెప్పి తగాద పెడుతుంటాడు. వాడికి అర్థమైనా కాకపోయినా ఎందుకురా అంటే వాడు తప్పలేడు. అంటే పికప్ లో ఒక్కొక్కడు ఒక్కో రకంగా ఉంటాడు. ఇవన్నీ కూడా ఏంటంటే మ్యానరిజమ్స్ కూడా వస్తాయి. ఆ మెంటల్ అరూపాల లెవెల్లో ఉంటాయి అవి. బుద్ధిక్ లెవెల్ ఏంటంటే స్టెబిలైజ్డ్ నాలెడ్జ్ సెంటర్స్. బుద్ధిక్ సెంటర్ స్టెబిలైజ్డ్ నాలెడ్జ్, అక్కడికి వచ్చిన తర్వాత వీడు స్టెబిలైజ్ అవుతాడు. నాలెడ్జ్ పికప్ అయ్యి విజడం అనేది ఎగ్జిబిట్ చేస్తూ అతని వే ఆఫ్ అప్రోచ్ అంతా కూడా ఒక అబౌట్ టు బి ఫుల్ఫిల్డ్ ఆర్ క్లోజర్ ఫ్లవర్. ఇచ్చుకున్న పువ్వు, గింజ నుంచి విత్తనం, విత్తనం నుంచి మొగ్గ, మొగ్గ నుంచి పువ్వు, ఆ మొగ్గ పువ్వుకి మధ్య స్టేజ్ లో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ చేసేది మెంటల్ అరూప. పాయింట్ అబ్జర్వేషన్ నియర్ ది బెండింగ్ పాయింట్, బిలో ది హార్ట్ సెంటర్ అండ్ అబౌవ్ ది నావెల్ సెంటర్. మాస్టర్ ఎన్టీఏ నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్ సజెస్ట్మెంట్. Who that guides the mental arupa independence to guide the souls? Observe the center point circle in between the navel center and the buddhic center, that is anahata lower side and above the navel side. Sensation, observation, working systems in master's regulations. Master CVV Namaskaram. Who that guides the mental arupa independence to guide the souls? Master CVV. Who that guides arupa mental independence to guide the souls? Master Namaskaram. Please, Master.
నమస్కారం. పాయింట్ ఎంతమంది టచ్ చేయాలో తెలియదు, వర్కింగ్ అయితే అబ్జర్వేషన్. ఇది ఒక రకంగా ఎట్లా ఉంటుందంటే, ఒక గట్టు మీద నీళ్లు ఫ్లో అవుతూ ఇంకో గట్టు దగ్గరగా పడకుండా ఫ్లో అవుతున్నట్టు కనపడుతుంది. ఇక్కడ మధ్యలో స్పార్క్లింగ్ పాయింట్. ఎందుకంటే ఇది నిర్వహణ ఇండివిజిబుల్ పాయింట్ మెంటల్ రూప అనేది, ఆ ఫ్లో అనేది ఆ లేయర్స్ మధ్యలో ఉన్న ఫ్లో కాబట్టి అట్లా సెన్సేషన్ ఉంటుంది. బట్ స్పార్క్లింగ్ ఇస్తే వైట్ పాయింట్ టచ్ అనేది మీకు గమనింపులో వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏమంటే, మనం నిర్వాణ కాకుండా బుద్ధికి సెంటర్కి వెళ్తున్నాం. బుద్ధి కంటే అనాహత, అనాహత అంటే టచ్ కాదు, ఆహత్ అనాహత్ టచ్ కానది. బుద్ధికి సెంటర్ హార్ట్ టు హార్ట్, అంటే లెఫ్ట్ హార్ట్ రైట్ హార్ట్స్ కి మధ్యలో గుంటలాగా ఉన్న పాయింట్. మీకు అందరికి కూడా టచ్ వస్తుంది. అక్కడ సర్కిల్ లాగా అబ్జర్వ్ చేసినట్టయితే సెంటర్ పాయింట్ బుద్ధికి సెంటర్ అనమాట. ఈ బుద్ధికి సెంటర్నే మనం నిర్వాణకి ముందు పాయింట్ అనమాట. నిర్వాణకి నెక్స్ట్ ఇంకొక నిర్వాణ అంటే పాయింట్ ఆఫ్ నో రిటర్న్. ఇది దాటిన వాళ్ళు నిర్మాణకాయలు ఇందాక అవలోకేటెడ్ బుద్ధ అనే మనం అనుకున్నాం. అట్లాగే వజ్రకాయలు ఎంత సెన్సిటివ్గా ఉంటారో వాళ్ళు అంత స్ట్రాంగ్ గా ఉంటారు అన్నమాట. నిర్వాణ లెవెల్కి వచ్చి మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, మనిషి యొక్క గోల్ అయినటువంటి యొక్క డివైన్ యాక్టివిటీ తోటి ఎటర్నల్ గా ఉండాలి అనేది మన సిస్టమ్. ఇది పాత రోజుల్లో కూడా మాకు బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ కూడా ఉంది. ధ్రువుడు నక్షత్ర లెవెల్లో ఉండటం అనేది తారక స్టేటం. తర్వాత శాశ్వతంగా ఉండాలి అనేది కోరిక ముందు ఋషులు, రాక్షసులు, దేవతలు అందరిలో కూడా ఈ కోరిక అనేది ఉంది. ఎటర్నల్ గా ఉండాలి అంటే నేనే అందరూ, అందరిలో ఏ లైఫ్ అయితే ఉన్నదో, ఏ జ్యోతి అయితే ఉన్నదో, ఏ బ్రహ్మ అయితే ఉన్నాడో అదే నాలో ఉన్నాడు అని మనం అనుకునేటప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళి ఎటర్నల్ గా ఉండాలి అనేది కోరుకోవటం శాశ్వత తత్వం అంటాం. మామూలుగా జరుగుతుంది ఏంటంటే, దాంట్లో మెర్జ్ అవుతున్నారు. ఇంత మటుకు మనం చెప్పిన ఋషులు మెర్జ్ కావటము అనేది మీకు మోక్షము అంటారు. మాస్టర్ గారు ఏంటంటే, ఆ మోక్షం అనే దానికి ఏదైతే టోటల్ రెవల్యూషన్, మెర్జ్ కావటం కాదు, ఎటర్నల్గా నిలబడటము అనేది మాస్టర్ గారు తీసుకొచ్చాను. ఆ నిలబడటం అనేది నేను అనేటువంటి యొక్క నా సొంత ప్రోగ్రాము, నా సొంత ప్రోగ్రామ్తో కాకుండా ఎటర్నల్గా నిలబడేట్టు ఇట్ ఈస్ విత్ డివైన్ ఎంటిటీ. డివైన్ ఎంటిటీని ఎప్పుడైతే అన్నారో సరసమపేసం అనేది ఉండదు, ఒకరికొకరికి తేడాలు చూపించడం అనేది ఉండదు, స్వార్థం అనేది ఉండదు, అరిషడ్ వర్గాలు ఉండవు. ఇది మెర్రీ లైఫ్ ఇన్ మెర్రీ. ఫిజికల్లో మెర్రీ లైఫ్ వేరు, మెర్రీలో మెర్రీ లైఫ్ వేరు. అక్కడ నో అంటే మీరు ప్రొలాంగ్డ్ ప్రేయర్లో ఉన్నప్పుడు ఆకలి దప్పులు ఉండవు, అట్లాగే ఆలోచనలు ఏమి ఉండవు. స్టేబుల్ గా కూర్చొని గమనిస్తూ ఉంటారు. యు ఆర్ రిసీవింగ్ గ్రేస్ అనుకోవచ్చు, శక్తి అనుకోవచ్చు, మాస్టర్ గారి యొక్క అనుగ్రహం అనుకోవచ్చు. అది ఎటర్నల్గా వస్తుంటే మీకు ఇంకేం అక్కర్లేదు. అది పర్మనెంట్ గా ఉండటం అనేది బ్రహ్మానందం ఉంటారు. విత్ యాక్షన్ విత్ డివైన్ ఐడెంటిటీ అనేది మనది ఎటువంటి పెన్షన్. ఇప్పుడు రేపు మెటల్ రూపం అయిపోయింది కదా. సో మనం
ఎప్పుడు కూడా ఒక 5-6 అవర్స్ అది మన కంట్రోల్ ఉండదు. ఒకటి తర్వాత కావాలంటే కావాలి. ఒకసారి అప్పుడు మీకు చదివితే కానీ నాకు ఇప్పుడు కావాలంటే నాకు రాదు అది. అది ఎవరికి రాదు. అట్లాగే నా దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నాడు ఒక ఆయన రిపోర్ట్ చేస్తున్నాడు, నాకు 2 hours చేస్తున్నాను సార్ అని. అది ఎంతమంది కట్టమో తెలియదు కానీ మీకు అందరికీ తెలుసుకోవాడు. ఎవరు ఒంగోలు ఉండేవాడు, మన దగ్గరికి వచ్చి ప్రాక్టీస్ చేసేవాడు. అదే నేను కూర్చుంటాను అంటాడు, నాకు 2 hours రెగ్యులర్ జరుగుతుంది అంటాడు. అట్లాగే 2.5 hours కూర్చొని ఉంటారు ఇంకా. ఉమ్. బయటికి రాలేదు, అంతా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఏం వర్క్ జరుగుతుందో ఇది జరగకూడదు అనేది మనం ప్రేయర్ చదువుతున్నప్పుడు కానీ అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు కానీ ఆ థాట్ రాకుండా ఉంది. థాట్ వచ్చినప్పుడు ఏంట జరుగుతుందంటే, నువ్వు కలగంటున్నావు లేదా అనుభవిస్తున్నావు, అక్కడ ఉన్నది నువ్వే. నీకు నువ్వే నో అంటే రాయిపోదు. కాబట్టి నో డీవియేషన్, నో డైరెక్షన్, నో డిజైర్, జస్ట్ అబ్జర్వేషన్, గమనికలో అలా అంతే. కావాలి అని వద్దు, అక్కర్లేదు అని వద్దు. డు నాట్ బి క్యారీడ్ అవే బై ది రిపోర్ట్స్. ఎవరో ఏదో అనుకుంటున్నారు అని కాకుండా, మనకు ఇక్కడ అథారిటీ మాస్టర్, ఆయనకి సబ్మిట్ చేసి వాట్ ఎవర్ ఇస్ రిసీవింగ్ యూ అబ్జర్వ్ అండ్ రికార్డ్. సో ఇప్పుడు మనం బుద్ధిక్ సెంటర్ అబ్జర్వేషన్ చేయాలి. బుద్ధిక్ సెంటర్, ఇట్ ది ఇన్ బిట్వీన్ ది హార్ట్స్ సర్కిల్ సెంటర్ అబ్జర్వేషన్ ఇన్ మాస్టర్స్ రెగ్యులేషన్. మాస్టర్ ఎంటీఏ నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్స్ అడ్జస్ట్మెంట్, who that guides the Buddhic independence to lead the souls. Who that guides the Buddhic independence to lead the souls. Master C.V. Observe in the heart center for Buddhic center activity. Master C.V. Namaskaram. Who that guides the Buddhic center independence to lead the souls. Master Namaskaram. Please, Master.
నమస్కారం. ఇంతకు ముందు వాడికి వీడికి తేడా ఏంటంటే ఇది పెనెట్రేషన్ అంటే పైనుంచి లోపలికి ఫోర్స్ వస్తున్నట్టుగా ఉంటుంది. తర్వాత ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే రిఫ్లెక్షన్స్ బ్రహ్మ రంధ్రం దగ్గర టచింగ్ ఒక చువ్వకి పాయింట్స్ 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 ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా అక్కడి నుంచి పేదానికి టచ్ అవుతుంటుంది. బికాస్ దిస్ ఈస్ ది సెంటర్ పాయింట్. బుద్ధికి ఇస్ ది పాయింట్ వేర్ ద ప్రజెంట్ క్రియేషన్ ఈస్ గోయింగ్ ఆన్. బుద్ధిలో ఈస్ అది దట్ ఈస్ వర్ క్రియేషన్ ఈస్ గోయింగ్ ఆన్. నెక్స్ట్ మనం నిర్వాణ అనేది విశుద్ధి సెంటర్. కంఠంలో ఎక్కడైతే మీ నాలిక దొరుకుతుందో ఆ సెంటర్ మీకు ఇక్కడ పైకి కిందికి వెళ్తూ ఉంటుంది. దాదాపు ఆ ఏరియాలో సర్కిల్ అబ్జర్వ్ చేయాలి. దగ్గర ఉన్నారా? మాస్టర్ MTE నమస్కారం. మాస్టర్ CVV నమస్కారం. మాస్టర్స్ అడ్జస్ట్మెంట్. నిర్వాణ సెంటర్ వర్కింగ్. నిర్వాణ సెంటర్ at the throat center activity. Observe for Nirvana center independence. Master MTA, Master CVV, Master adjustment. Who that guides the Nirvana independence to lead the souls? Who that guides the Nirvana independence to lead the souls? Master Namaskaram. Please, Master. నమస్కారం. సెన్సేషన్ తెలిసిందా? ఇట్లా కట్ చేస్తుంది. మామూలుగా ఇందాక ఉన్న పెనట్రేషన్ లాగా పైనుంచి కనిపిస్తుంది. ఇక్కడే ఉన్న నిర్వాణ సెంటర్ దగ్గర ఆ ముందు నుంచి టచ్ చేస్తున్నట్టుగా వస్తుంది ఇక్కడ. తర్వాత రిఫ్లెక్షన్ పాయింట్ ఇక్కడ టచ్ అవుతుంది. నిర్వాణ, పరనిర్వాణ, మహాపరినిర్వాణ ఈ మూడు కలిసి ఆనంద కోశము ఉంటుంది. ఈ ఆనంద కోశంలో దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అని అంటారు. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాడు మళ్ళీ భర్తకి రాడు.
నెక్స్ట్ పరినిర్వాణ అంటే ఒక నిర్వాణం నుంచి అయిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి అయిన దాకా వాడు రాకపోడు. ఆ తర్వాత బ్రహ్మ కల్పంలో కల్పం తర్వాత వాడు వస్తాడు. అప్పటిదాకా వాడు సర్వీస్ చేయొచ్చు హ్యుమానిటీ. మీరు పర్మనెంట్ గా ఇప్పుడు కూడా బ్రహ్మ పోయినా కూడా ఉండటం అనేది మనం కోరుకుంటుంది ఫిజికల్ ఇండిపెండెన్సీ విత్ డివైన్ ఎంటిటీ అనేది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసేది పరినిర్వాణ ఇండిపెండెన్స్. పరినిర్వాణ ఇండిపెండెన్స్ ఇస్ అదర్వైజ్ కాల్డ్ ఆజ్ఞా సెంటర్ యాక్టివిటీ. రెండు కర్వముల మధ్య ఒక సర్కిల్ ని అబ్జర్వ్ చేసి ఆ సర్కిల్ సెంటర్ ని గమనించండి. మాస్టర్ ఎంటీఏ నమస్కారం, మాస్టర్ టీవీవి నమస్కారం, మాస్టర్ అడ్జస్ట్మెంట్. హూ దట్ గైడ్స్ ది పరినిర్వాణ ఇండిపెండెన్స్ టు లీడ్ ద సోల్స్. Who that guides the Paranirvana independence to lead the souls? Master Namaskaram. Please, Master. Master Steve Vivi. నమస్కారం. సెన్సేషన్ తెలుసుండొచ్చు. అక్కడ తాకేది పెట్టినప్పుడు ఎట్లాగే గా ఉంటుందో అట్లా ప్రెషర్ లాగా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు దీనికి ఇందాక ఈయన అడిగాడు, దీనికి ప్యారల్ గా వెనక మీరు చూసినట్లయితే పితూకి పైన పెట్టిస్తుంది. వీటిని ఒక రకంగా ఎట్లా చెప్పొచ్చు అంటే పితూ దగ్గర ఏమవుతుందంటే ఇట్లా ఇడాఫంగిలా వెళ్ళి ఈ రెండు ఇటు సెంటర్ లో టచ్ చేసి లెఫ్ట్ ఏమో రైట్కి వెళ్తుంది, రైట్ ఏమో లెఫ్ట్కి వెళ్తుంది. సెంటర్ లో ఉన్న సుషుమ్న పాయింట్ మధ్యలో ఈ బ్లేడ్ లో మధ్య బొక్కన్న అయిపోయి అదే దాంట్లో వచ్చి పైకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇట్లా పాయింట్ ఈ మధ్యలో త్రిశూలం లాగా పైకి వెళ్తుంది, త్రిపుటి అంటాం అనేసి. అట్లా అది వర్క్ జరుగుతున్నప్పుడు దాని పైన అంటే దీనికి పితూకి పైన దీనికి కాంటాక్ట్ ప్రెజర్ ఎట్లా టచ్ అవుతుంది అంటే డార్క్ బ్లాక్ టైప్ రైటింగ్ మెకానిజం చేస్తున్న వాళ్ళకి మీరు టైప్ చేస్తున్నప్పుడు వేసుకుంటారు అనుకోండి,
ఈ ఎస్ అనేది ఇక్కడి నుంచి అక్కడికి ఒక చువలాగా ఉంటుంది, లివర్ లాగా ఉంటుంది. ఈ లివర్ కి అటాచ్ అయ్యి లెటరు, ఎంబెడెడ్ లెటర్ అంటే చెక్కిన లెటరు పైన వరుసగా A to Z కామాలు పురుషులు అట్లా ఉంటాయి. దీనికి వెనకాల డార్క్ బ్లాక్ అని పళ్ళ చక్రం ఉంటుంది. ఈ పళ్ళ చక్రంలో ఇది కొట్టంగానే ఆ చక్రము లెఫ్ట్ కి తిరిగి నెక్స్ట్ స్పేస్ కి టైప్ అయ్యే అరేంజ్మెంట్ అక్కడ ఉంటుంది. ఆ డార్క్ బ్లాక్ ఎట్లయితే ఇటు అటు కాంటాక్ట్ ఉంటుందో అట్లా ఇక్కడి నుంచి ఇక్కడికి ఏర్పడాలి లింక్ అనేది మాస్టర్ గారు వన్ ఆఫ్ ది అడ్జస్ట్మెంట్స్ చూపెట్టాలి. మరి ఇప్పుడు నిర్వాణ అయిపోయిన తర్వాత పరినిర్వాణ అయిపోయింది, మహాపరినిర్వాణ లాస్ట్ పాయింట్ చెప్పాలి. ఇది మహాపరినిర్వాణ అనేది ఇక్కడ పుష్పంలాగా ఉంటుంది, సహస్రహారం. సహస్రహారము అంటే 1000 కంటే ఎక్కువ ఉండేటువంటి యొక్క హారము. ఇది చుట్టూ 1000 రేకులు ఉన్నాయనుకుంటే సెంటర్ పాయింట్ ని మనం అబ్జర్వ్ చేయాలి. మాస్టర్ MTA నమస్కారం, మాస్టర్ CVV నమస్కారం, మాస్టర్స్ అడ్జస్ట్మెంట్, who that guides the Mahaparinirvanic independence to lead the souls, who that guides the Mahaparinirvanic independence to lead the souls. Master Namaskaram. Please, Master.
మాస్టర్ నమస్కారం. టాప్ సెంటర్ కాకుండా చుట్టూ తీసుకుని మధ్యలో మైండ్. బ్రహ్మరత్న కలెక్ట్ చేస్తూ దానికి రైట్ సైడ్ ఒక ఇంచి ఆ, ఇంచి కింద అక్కడ ఆల్బిట్ పోర్షన్ ఉంటుంది. మనం రాసే ప్రాక్టీస్ చేస్తే పైకి వెళ్ళినప్పుడు పైన ఎంటీఏ పోర్షన్కి వెళ్ళిన తర్వాత హారిజంటల్ గా వచ్చి ఒక స్టెప్ కింద దిగితే దట్ ఈస్ చిల్. అంటే ఒక హిమాలయాల్లోకి వెళ్ళినప్పుడు లేకపోతే ఐస్ గడ్డలో కూర్చున్నప్పుడు ఫ్రిడ్జ్ లో తలకాయ పెట్టినప్పుడు ఎట్లా ఉంటుంది, అంత చల్లగా ఉంటుంది. దట్ ఈస్ ప్లెంటీ ఆఫ్ పురాణ పాయింట్. అది తీసుకోవచ్చు. అట్లాగే మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం. ఓ గ్రంథిక్. ఈ గ్రంథిక్ అనే పాయింట్ ఎక్కడ ఉంది అనేది మీరు చూసినప్పుడు పిలక పెట్టుకుంటారు కొంచెం దాదాపుగా ఆ ఏరియాలో ఉంది. సరే మనకు టైము జనరల్ తర్వాత చెప్తాం.